నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి మొన్న నారా లోకేష్ గారు కొలంబోలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి వెళ్తే ఆ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఇంట్లో కూర్చుంటే టీవీలో కనిపించదా, ఎందుకని కొలంబో దాకా వెళ్ళాలి, దానికి ఎందుకు ఇంత దుడ్లు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ఆయన మాట్లాడారు. దానికి సంబంధించి లోకేష్ గారు కూడా నా దుడ్లు, నా టికెట్ నేను చూశాను, దాంతో నీకేం సంబంధం అని చెప్పి అన్నారు. ఇది అయిన తర్వాత నుంచి చాలా పెద్ద ఎత్తున కొన్ని ఏమంటారు అనమాట, కొన్ని రకాల చర్చలు జరుగుతున్నాయి. ఏంటి అంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా వెళ్ళాడు? 40 లక్షలు. అదేవిధంగా చూసుకుంటే సొంత కూతుర్లకు సంబంధించి లండన్ వెళ్తానని చెప్పి ఆమ్స్టర్డామ్లో స్పెషల్ ఫ్లైట్లు 2 వెళ్ళాయి. ఎందుకు వెళ్ళాడు? అదేవిధంగా అంటే 6 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ తీసేవాడు. అదేవిధంగా ఏదైతే ట్రైన్కి సంబంధించి చూసుకుంటే రైలు ప్రమాదం జరిగినప్పుడు అప్పుడు కూడా ఏరియల్ సర్వే కింద ఏరోప్లేన్లో వెళ్ళాడు. అయితే వీటన్నిటి గురించి చర్చలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే అండి బాధ, ఇప్పుడు పక్షిలాగా ఎగిరిపోతున్నాడు లోకేష్. నేను ఎగరలేను. ఇప్పుడు ఆయన ఫారిన్ వెళ్ళాలంటే అన్ని అడ్డంకులే కదా, పర్మిషన్లు తీసుకోవాలి, కేసులు ఉన్నాయి, అంటే తప్పు చేసి ఇరుక్కున్నాడు. ఇప్పుడు లోకేష్ మీద ఏ కేసు లేదు, ఏ తప్పు లేదు. అయినా సరే ఆయన మీద ఈయన దృష్టి, ఎందుకంటే ఏడవడం అంటారు దీన్ని. అంటే ఎదుటి వాళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళు ఇలాగే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఎవరు బాగున్నా చూడలేరు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పేరు తలవకుండా ఆయన జీవితం వెళ్ళదు ఒక నిమిషం కూడా. వాళ్ళ చెల్లెలు కూడా చెప్పింది కదా అప్పట్లో, నీకు అద్దం పంపిస్తానన్నా తెల్లారు లేస్తే ఎలాగ నువ్వు చంద్రబాబు నాయుడు పేరు తలుచుకుంటున్నావు. అలాగే ఇప్పుడు లోకేష్ పేరు కూడా తలుచుకోకుండా ఆయన ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే లోకేష్ అనే వ్యక్తి ఏ రకంగా మంగళగిరిలో గెలిచాడు అనేది ప్రపంచం అంతా చూసింది, ప్రపంచం అంతా మెచ్చుకుంది. ఒక గెలవడమే కాదు, తాను ఎలా మలుచుకున్నాడు. ఇవాళ లోకేష్ అంటే అసలు ఇతను లోకేషా అని అందరూ ఆశ్చర్యపోయే విధంగా మాట కావచ్చు, పని కావచ్చు, తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఉంటున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇంకో మాట మర్చిపోయారు. అంటే రోజాతోటి ఆట ఆడుదాం రా 119 కోట్లు తినేస్తే తప్పులేదు వాళ్ళకి. ఈయన సొంత దుడ్లు పెట్టుకుని ఈయన కొలంబో వెళ్తే వీళ్ళకి తప్పు వచ్చింది. అది మర్చిపోయాడు ఎవరు, మన జగన్మోహన్ రెడ్డి. అదే కాక జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సంబంధించి అటు ఫెన్సింగ్ కావచ్చు, 124 కోట్లు సార్. మొత్తం 114 కోట్ల నుంచి 124 కోట్ల దాకా ఉన్నటువంటి ఒక దాంట్లో ఎగ్ పఫ్లకి ఎంత ఖర్చు పెట్టారు సార్? ఎలకలు మర్చిపోయారు 3 కోట్లు. తర్వాత చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఇంట్లో ఉండేదే 3 కానీ రోజుకి దాదాపు ఓన్లీ లంచ్ వరకు 50,000 రూపాయలు ఒక్కొక్క పర్సన్ పైన. అంటే ఇవన్నీ కూడా వీళ్ళు అడగరు, వీళ్ళు అడిగేంత హీనులు కాదు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అనవసరంగా లోకేష్ గారిని గతంలో లాగా టచ్ చేస్తే ఆయన సైలెంట్గా ఉంటాడని చెప్పి అనుకుంటున్నాడు, కానీ ఈసారి టచ్ చేస్తే మెరుపులు ఉరుములే అని చెప్పి కనిపిస్తారు. ఎందుకు ఇప్పటికీ కనిపించాయి కదా, అందుకే భయపడి వస్తున్నారు. అయినా నోటిదోలు అంటారు కదా, అది ఆగట్లేదు ఆయనకి. అంటే జగన్మోహన్ రెడ్డికి పని పాట లేదు కదా, కలలు కంటున్నాడు ఆయన. ఆ కలల్లో అడ్డుగా లోకేష్ కనిపిస్తున్నాడు. ప్రశాంతంగా పడుకోవటానికి ఉండకుండా ఓ పక్క చంద్రబాబు నాయుడు, ఓ పక్క లోకేష్ కనిపిస్తుంటే నిద్రలో ఉలికిపడి లేచి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు జరుగుతున్నది అది. అందుకని లోకేష్ ఇప్పుడు కొత్త ఆఫర్ ఇచ్చారు ఆయనకి, బంపర్ ఆఫర్ అనాలి. మీరు నేను వెళ్ళినందుకు బాధపడ్డారు, నా దుడ్లతో వెళ్ళాను, ఇప్పుడు T20 మ్యాచ్లో భారత్ ఫైనల్స్కి వస్తే దానికి కూడా వెళ్తాను, నేను పనిలో పని పులివెందుల ఎమ్మెల్యే అయిన మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, టికెట్ నేనే పెట్టుకుంటాను అని అంటున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకైతే ఏ పర్మిషన్లు అక్కర్లేదు. అన్ఫార్చునేట్లీ మీకు పాపం సిబిఐ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, అది ఒకటి మీరు చూసుకోండి, మిగతావి నేను అరేంజ్ చేస్తాను అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. అదిగాక ఈ మధ్యకాలం మనం చూస్తుంటే నారా లోకేష్ గారు అటు ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరితో కలుస్తూ వస్తున్నారు. అయితే చాలామంది ఏమంటున్నారంటే, ఎందుకండి లోకేష్ గారు ఆ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలను కూడా కలవచ్చు కదా, ముఖ్యంగా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవచ్చు కదా, ఆయన సత్యమని వాళ్ళ పిల్లల్ని ఇద్దరు కూడా కలవచ్చు కదా, సేమ్ అదేవిధంగా అందరు ఎమ్మెల్యేలని సమానంగా చూస్తున్నా అని చెప్పి నువ్వే వ్యాఖ్యానిస్తున్నావు, ఆయన ఎమ్మెల్యే కాదా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రేపు పొద్దున్న T20 ఫైనల్స్కో లేదంటే ఇలాగే ఎమ్మెల్యేలతో కలిసినట్టే కలిసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు అందులో భాగంగానే ఇది. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులతోటి అంటే చిట్ చాట్ లాగా పెట్టుకుని అంటే వాళ్ళ బాగోగులు తెలుసుకుంటున్నారు ఆయన. అందులో భాగంగానే T20కి మీరు కూడా రండి, కావాలంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా రమ్మని చెప్తారు ఈయన. టికెట్లు ఈయనే పెట్టుకుంటానంటారు. అంటే వాళ్ళకి అప్పనంగా వచ్చిన సొమ్ము ఉన్నప్పటికీ ఇది కష్టార్జితం కాబట్టి దీని విలువ వేరేగా ఉంటుంది లోకేష్ది. కాబట్టి లోకేష్ అదే చెప్తున్నారు. కాబట్టి మీరు అన్నట్టుగా పనిలో పని పుణ్యం పురుషార్థంలాగా అటు క్రికెట్ మ్యాచ్ చూస్తారు,
వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా కలవటం అవుతుంది. తర్వాత ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈయన కలవటానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ వాళ్ళు సిద్ధంగా ఉండాలి కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు సిద్ధం అంటే ప్రజలు ఏమన్నారు, మేము సిద్ధంగా లేవన్నారు కదా. మేము ఏంటి కూటమికి వేయటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అందుకని ఇప్పుడు ఎమ్మెల్యేలు పాప ఏమంటారు, ఆ 10 మందో 11 మందో ఇంక్లూజివ్ ఆఫ్ పులివెందుల మేము సిద్ధంగా లేవని అంటున్నారు. అది బాధ. ఎందుకంటే వాళ్ళకి భయంతో చచ్చిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు లోకేష్ పంచులు వేస్తున్నాడు కదా, ఆ పంచుల దాటికి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే పూర్వం లోకేష్ని వాళ్ళు ఆడుకున్నారు, అంటే అనుకున్నారు ఆడుకున్నామని. కానీ లోకేష్ అన్ని అబ్జర్వ్ చేసి తనని ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. నాట్ ఓన్లీ అబ్జర్వేషన్, ప్రిజర్వేషన్ అయింది అక్కడ. ఆ ప్రిజర్వ్ అయిందంతా కూడా ఇవాళ రెడ్ బుక్ అని చచ్చిపోతున్నారు కదా. ఇక్కడ రెడ్ బుక్కే అవసరం లేదు, ఆయన టంగే చాలు లోకేష్కి. వాళ్ళు లోకేష్ ఒక మాట అంటే వీళ్ళు ఏమైపోతారో మనకు తెలియదు. కాబట్టి ఒకళ్ళని అనే ముందు మనం ఏదైనా సరే నోటి దూల తగ్గించుకోవాలి. ఎవరు, జగన్మోహన్ రెడ్డి అనుకో, ఈవెన్ వైసీపీ వాళ్ళలో కొంతమంది ఎస్పెషల్లీ. ఎందుకంటే మనం ఎందుకు ఏదో లేపి తన్నించుకోవటం అంటారు చూడండి. మీకు తెలుసో లేదో, కుక్క పడుకుని ఉంటుంది కదండి, మీరు ఒక్కసారి దాని తోక మీద ఇంత కొద్దిగా కాలు పెట్టి చూడండి, టక్కన పిక్క పట్టుకుంటుంది. అంటే తెలియకుండా మీరు చేసినా కూడా. అట్లాగా ఇప్పుడు వీళ్ళ పరిస్థితి. అనవసరంగా ఆయన లేపుతున్నారు నిద్రపోతుంటే కదా. దీనివల్ల ఏమవుతుంది, నష్టం వీళ్ళకి. ఇక్కడ ఎవ్వడు అంటే సమాధానం చెప్పలేని స్థితిలో తెలుగుదేశం వాళ్ళు లేరు. ఇవాళ తెలుగుదేశం వాళ్ళ ముందు వైసీపీ వాళ్ళు తలదించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అలా చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఆయన ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నాడు తప్ప ఎంతసేపు 2.0 అని. దానికి నేను అసలు ఏం చేయాలనే ఆలోచనలో లేడు. లోకేష్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు లోకేష్ మీద ఫోకస్ పెట్టాడు ఆయన. ఈ ఫోకస్ వల్ల ఏమవుతుంది, బుర్ర పనిచేయడం మానేస్తుంది ఆయనకి. అంటే మనకి సాధారణంగా మనం ఒకళ్ళని శత్రువులుగా భావించామనుకోండి, ఏమవుతుంది, మనం మన ఉనికిని కోల్పోతాం. వాట్ వీఆర్ అనేది మర్చిపోయి వాళ్ళ వైపు నుంచి ఆలోచించమ్మో ఇప్పుడు లోకేష్ ఏం చేస్తాడో, నెక్స్ట్ లోకేష్ స్టెప్ ఏముంటుందో, రేపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, లోకేష్ని అంతర్జాతీయంగా వీళ్ళు ఇలా అనుకుంటున్నారా, ఇలాగ ఆలోచించి ఈయన ఏమవుతుంది, ఆఖరికి బుర్ర పనిచేయడం మానేసి ఆయన అప్పుడప్పుడు ఇప్పుడు హైదరాబాద్ రావట్లేదు. బెంగళూరులో ఏ హాస్పిటల్ ఉందో నాకు తెలియదు. వైజాగ్ అయితే ఒకటి ఉంది, కేజీహెచ్ దగ్గర ఎక్కడో, అక్కడ జాయిన్ చేయాలి. అయితే బెంగళూరులో మరి ఆ హాస్పిటల్ ఏంటో కనుక్కొని ఇంకా అక్కడ జాయిన్ చేయాల్సిన ఒక పరిస్థితికి ఆయన వస్తాడు. సో చూద్దాం మేడం, కనీసం ఏదైతే క్రికెట్ టికెట్ గురించి వ్యాఖ్యానించకుండా ఉంటే బాగుంటుందని చెప్పి సొంత వైసీపీకి సంబంధించినటువంటి నేతలే చెప్తున్నారు. అదే సొంత వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించి కూడా నీకెందుకన్నా దాని గురించి మాట్లాడడం, అది నువ్వు టీవీ చూస్తే సరిపోద్దని నువ్వు అంటున్నావు, టీవీ కూడా చూడకుండా నెక్స్ట్ రోజు పేపర్ చదివితే చాలు కదా అని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు. ఎందుకు ఇవన్నీ కూడా అని చెప్పి అంటున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.